నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే అలానే వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటుంటే 6 పథకాలతో అంటే 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజు మాట మార్చినట్లుగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకనంటే ఈసారి మొదటిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇంత సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి ఖచ్చితంగా మేము 5,000 ఇచ్చే దగ్గర 10,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పథకాలు అమలు పరచడం అనేది ఇక్కడ నేనే కాదు ఎవరున్నా సరే అది అయ్యే పరిస్థితి కాదు, రాష్ట్ర పరిస్థితి అది అని డైరెక్ట్గానే సాధ్యం కాదు అని చెప్పేశారు. మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నాడు, అట్లనే మహిళా సంఘాల అప్పులన్నీ రద్దు చేస్తున్నాడు. అప్పుడు అనుభవం మనం చూసాం, చెయ్యడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది. ఇప్పుడు కూడా మేమైతే నమ్మాలా ఇవన్నీ కూడా చేస్తాడని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త హామీలు ఇవ్వకపోవడానికి కారణం ఏమంటే 5 ఏళ్ల తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవ్వాల చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యం కాదు కొత్త హామీలు అనే దాంతోనే ఎంతమంది చెప్పినా కూడా ఆయన చెయ్యాల, కొత్త పథకాలు అనౌన్స్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు. నా అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు లేరు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా నా అంత దీర్ఘకాలం ఎవరు, మోడీ వాళ్ళందరికంటే నేను సీనియర్ అని చెప్తూ ఉంటాడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు, రాష్ట్రంలో ప్రజలకు ఏమి హామీలు అమలు చేయగలం అనేటువంటిది తెలియందేం కాదు. తెలిసి ఉద్దేశపూర్వకంగా 1000 అబద్ధాలు చెప్పైనా సరే నేను ముఖ్యమంత్రిని కావాలనుకున్నాడు. దానికి తోడుగా తన మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి గోబెల్స్ ప్రచారం చేసినారు. వాళ్ళు ప్రజల్ని మళ్ళా ఒకసారి మోసం చేయగలిగినారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవి అమలు పరిచే ఉద్దేశమే లేదనేటువంటిది ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా మనకు అర్థమవుతూనే ఉంది. ఆయన స్వయంగా తానే చెప్పినాడు, నాకు ఆ హామీలను అనుకుంటేనే భయం అవుతుంది, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అసలు మీకు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటూనే నేను భయపడతా ఉన్నా అని చెప్పి చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ మాట ఇప్పటికీ చెబుతూ ఉండడం వల్ల ప్రజల్లో ఒకలాంటి భావన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఈ 5 ఏళ్లలో ఏదో విధ్వంసం చేసేశారు, అది మాకైతే తెలియట్లేదు, రాజకీయాలు మాకు అర్థం కాదు కాబట్టి సరిగ్గా రాజకీయ నేతలే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సైలెంట్గా కూడా కనిపిస్తున్నారు, 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు అనుకోండి. అంత పెద్ద తరహాగా అంత విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో కరోనా వచ్చింది. 2 సంవత్సరాల పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతినింది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. ఇది మనొక్కరి అనుభవం కాదు, ప్రపంచ అనుభవమే. కరోనా తర్వాత ఎన్నికలు జరిగితే దాదాపు 40-50 దేశాలలోనే అధికార పార్టీలు ఓడిపోయాయి. అంటే కరోనా చేసిన విధ్వంసం అది. అయితే అట్లాంటి కరోనాను కూడా చాలా సమర్థవంతంగా జగన్ గారు ఎదుర్కొన్నారనేటువంటి పేరు వచ్చింది. జగన్ గారు కరోనా సమయంలో కూడా ఏ పథకాలను కూడా పక్కన పెట్టలా, ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి తాను ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నా అనేటువంటిది ఆయన రుజువు చేయగలిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఈయన ఎంత చెప్పినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల గురించి చాలా ప్రచారం చేశారు. 14 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు. చివరికి బడ్జెట్ పెట్టేటప్పటికీ వాస్తవం ఏందో ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు అబద్ధం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పత్రికలన్నీ కూడా అబద్ధం చెప్పారు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు కూడా ఆచరణలో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చేసిన సగటున అప్పులు చూసినా కూడా చంద్రబాబు గారు దాదాపు 3 రెట్లు అధికంగా చేసినాడు. ప్రతి నెల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5-6 వేల కోట్ల రూపాయల లోపుగా ఉన్నాయి, ఇప్పుడు 16,000 కోట్ల రూపాయల వరకు చేశాడు. ఈ అనతి కాలంలోనే 1,28,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడు. ఇంకా ఈ 5 ఏళ్లలో ఎంత చేయబోతున్నాడో మనందరికి కూడా, రాష్ట్రాన్ని ఏం చేస్తాడు అనేటువంటిది మనందరికి కూడా అర్థమవుతా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తను
అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే బయట మాట్లాడినప్పుడు కానీ పరోక్షంగా ఇవి అమలు చేయలేమనేటువంటి చెప్తూనే ఉన్నాడు. ఒక్క పెన్షన్ స్కీమ్ తప్ప మిగిలినవి ఏవి అమలు పరిచేటువంటి పరిస్థితి లేదు. గ్యాస్కి సంబంధించి కూడా ఆయన దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయలేదనేది ప్రజల అనుభవంలో చెప్తాను. అందుకనే చాలా తొందరగానే ఈ 6-7 నెలల కాలంలో గ్రామాలకు పోతే అన్ని చోట్ల కూడా గొణుగుతూ ఉన్నారు చంద్రబాబు గారి పరిపాలన పట్ల. ఎమ్మెల్యేలే గ్రామాలకు పోయేకి జంకేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలు అంతకుముందు అనుభవంతో చూసినారు. నెల కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డబ్బులు పడేవి. తర్వాత బ్యాంకులు కిక్కిర్స్ కనపడేటివి. ఏ బ్యాంకు ముందు చూసినా పేద ప్రజలందరూ కూడా, బ్యాంకు మెట్లెక్కనటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గరే ఉండేవాళ్ళు. జగన్ గారి హయాంలో తాను అప్పులు చేసినాడనేది అబద్ధాలు వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా అవసరమైన మేరకు జగన్ గారు పరిమితులకు లోబడే అప్పులు చేశాడు జగన్ గారు. అదే టైంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచినాడు. జగన్ గారు అన్నప్పుడు ప్రజల అకౌంట్స్కి డబ్బులు పడడం వల్ల అన్ని గ్రోత్ రేట్స్ ఏవి పరిశీలన చేసినా కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంత అబద్ధాలు చెప్పి ఎంత ఒప్పించాలని చూసినా గ్రోత్ రేట్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పార్లమెంట్లో చెప్పే ఈ సమాధానాలు వీటన్నిటిలో మనకు అర్థమవుతూనే ఉంది వాళ్ళు చెప్పిందంత అబద్ధం, ఆర్థిక విధ్వంసం అని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పే నమూనా, ఆయన చెప్పే ఆర్థిక విధానం కానీ అన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా కార్పొరేట్ వాళ్ళకి లేకపోతే చాలా పెద్ద రిచ్ సెక్షన్స్కి అనుకూలమైనటువంటి విధానాలు చెప్పేవాడు తప్ప సాధారణమైనటువంటి గ్రామాల్లో శ్రమజీవులు కానీ కార్మికులు వీళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలు ఆయన పాలసీస్లో ఎక్కడ కూడా కనపడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా, నేను ఇవన్నీ కూడా చేస్తాను ఎంత చెప్తున్నా కూడా ప్రజల్లో అప్పుడు 6 నెలల కాలంలోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే పరిస్థితే లేదు. అయితే ఇదందరికీ అంటే తెలిసిన విషయమే. ఆర్థిక పరిస్థితి రాష్ట్రం గురించి తెలిసిన వాళ్ళకి ఒక అవగాహన అయితే వచ్చేసింది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజమే, ఇది వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఒప్పుకుంటున్నారు, ఓన్లీ సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టారు. అభివృద్ధిని ఎక్కడో ఒక చిన్న చూపు అయితే చూశారు. బటన్ నొక్కితే అధికారంలోకి రాము అని పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నప్పుడు నిజమేనేమో కదా. అంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? బటన్ నొక్కితే సరిపోతుందా? సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తే మళ్ళీ మన అధికారంలో కూర్చోగలమా? మీరేమంటారు? ఇది పని కట్టుకుని గోబెల్స్ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరగలేదనేటువంటిది పచ్చి అబద్ధం. ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ గ్రామాల్లో రోడ్స్ వేయడంలో వీటన్నింటిలో బ్రహ్మాండంగా చేసాం మేమందరం కూడా. మేమంతా కూడా ప్రజలకు కూడా అది అనుభవమే. అదేవిధంగా వైజాగ్ 5 ఏళ్లలో అభివృద్ధి అయినటువంటి తీరు చూడండి. మీరు అమరావతిని చూసి అన్నీ చెప్పొద్దండి. అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయినాడు. ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయనంతా కూడా గ్రాఫిక్స్ అవన్నీ చెప్పడమే తప్ప ఆయన చేసిన అభివృద్ధి అంతా నిజమైన అభివృద్ధి మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ లేకపోతే ఏ స్కూల్ చూసిన ఎడ్యుకేషన్, ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి విద్య, వైద్యం, ఆ రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజానుకూలమైనటువంటి పద్ధతిలో ముందుకు పోయినాడు. జగన్ గారికి ఇంకొకసారి అవకాశం వచ్చింటే మొత్తం విద్యా వ్యవస్థ తీరుతెన్నులా మారిపోయినవి. చంద్రబాబు నాయుడు గారు నారాయణ, చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్ పాదాల దగ్గరికి మొత్తం విద్యనంతా పెట్టే విధానాన్ని ఆయన ఫాలో అయితే జగన్ గారు ప్రభుత్వ రంగాన్ని అత్యంత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాడు. స్కూల్స్లో వాళ్ళ యొక్క హాజరు పెరిగింది, డ్రాప్అవుట్స్ తగ్గినాయి, ఇంగ్లీష్ మీడియం లాంటివి తీసుకొచ్చినాడు ప్రజానుకూలమైనటువంటివి. అసలు జగన్ గారికి ఒక గొప్ప విజన్ ఉంది. ఆ ప్రకారం ప్రచారం తక్కువగానే జగన్ గారు చేసింది చాలా ఎక్కువ. ఒకసారి ఏదో ఇంగ్లీష్ ఛానల్లో జగన్ గారు మాట్లాడిన తర్వాత చాలామంది మాతో అన్నారు, మరి ఇంత చేసింటే ఇదంతా సరిగా చెప్పుకోలేకపోతా ఉన్నారు ఎందుకని. ఒక రకంగా చేసిన మేము సరిగా చెప్పుకోలేకపోయాం, కొంత డైవర్ట్ అయ్యాము. ఏపీ రోడ్ల మీదకి ప్రజలు వచ్చినప్పుడు రోడ్ల పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే, ఒప్పుకుని తీరాల్సింది. స్కూల్ టీచర్స్కి వాళ్ళ జీతాల మీద, చిన్న ఉద్యోగస్తులు జీతాల మీద ఆధారపడే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా రిలాక్స్ అయిపోతారు ప్రజలు. అమ్మయ్య 1వ తారీఖు కల్లా జీతం వస్తుంది అని. అలాంటి వాళ్ళకి జీతాలు సరైన టైంలో పడలేదు. అప్పట్లో మనం చూసాం, ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా ఇవే కనిపిస్తూ ఉండేవి. అదే ఇప్పుడు మనం మీడియా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనకు మరీ ముఖ్యంగా కనిపిస్తూ ఉండేవి. వాటన్నిటిలోనూ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే కదా. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి
అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దాదాపు 5-6 నెలలకు ఒకసారి ఇచ్చే ఇది ముందు నుంచి కూడా జరుగుతుంది టీడీపీ ఉన్నప్పుడు కూడా. అయితే మామూలు ప్రభుత్వ ఉద్యోగులకి అవి కొంత జాప్యం జరిగిన మాట నిజమే, కానీ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కదా. జగన్ గారు ఉన్నప్పుడు 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చినాడు. ఎక్కడ అవినీతి లేదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డైరెక్ట్ పోయేది. వాళ్ళ ఇంటికి బియ్యం చేర్చినాడు. ప్రతిదీ వాళ్ళ ఇంటికే వచ్చేటివి. తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం చాలా అద్భుతమైనటువంటి, రైతుల చెంతకే అన్నీ కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత మార్కెట్ స్థిరీకరణ నిధి, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం, తర్వాత ఈ డిజాస్టర్స్ ఇవన్నీ జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేయడం, అట్లాంటి ఒక భరోసా ఇచ్చినాడు జగన్ గారు. అయితే కరోనా టైంలో జరిగిన విధ్వంసం వల్ల జరిగిన నష్టం వల్ల కొంత అవసరం తాను అనుకున్న మేరకు చేయలేకపోయినాడు అనేటువంటిది ఎవరైనా అర్థం చేసుకోవాల్సినది వాస్తవం కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి ఈ విధంగా 1,29,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు తన మీద ఆధారపడిన ప్రభుత్వం సెంటర్లో ఉంది. తను బెదిరిస్తే మోడీ కనీసం చెవులు ఇటువైపు వినేటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్ గారు ఉన్నప్పుడు అది కాదు కదా. జగన్ గారు ఉన్నప్పుడు అసలు మోడీ గారు వాళ్ళు ఖాతరు చేసేటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఉన్నారు. మరి సెంటర్ వాళ్ళ చేతిలో ఉంది, రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ ఉంది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు గగ్గోలు పెడతా ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన విజన్ 2047 అని చెప్తున్నాడు. దాన్ని ఎవడు నమ్ముతాడు? ఏ సంవత్సరంలో ఏం చేస్తాడో చెప్పమని ప్రజలు అడుగుతా ఉన్నావు. నువ్వు ఇక్కడ పేదవాళ్ళకి ఇచ్చే గ్యాస్ సరిగియకుండా, వాళ్ళకి సంబంధించిన విద్యార్థులకి ఇచ్చే తల్లికి వందనం అమలు చేయకుండా, రైతులకి ఇచ్చే భరోసా ఇవ్వకుండా, లేకపోతే మహిళలకి అందరికీ ఒక్కొక్కరికి 1,500 నెలొచ్చే లోపల ఇస్తా అన్నాడు. ఇవన్నీ గురించి ప్రజలు ఏం చెప్తాడని ఆలోచిస్తూ ఉంటే ప్రజలకు అర్థం కాని మాటలన్నీ చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మొండి వైఖరితో ఉంటారు. తాను ఏదనుకుంటే అదే, ఎవరు చెప్పినా నేను వినే రకం కాదు. చాలామంది ఆ మాటలు మనం వింటూ ఉంటాం. అండ్ ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు చాలా మంచిగా హుందాగానే ఆయన వెళ్ళిపోయారు. మనం చూసాం. ఇంతకుముందు వాసిరెడ్డి పద్మ గారి లాగా మట్టి జల్లి, బురద జల్లి ఆరోపణలు చేసి ఆయన వెళ్ళలేదు. అందరికీ థ్యాంక్స్ చెప్పారు. మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకి అందరికీ థ్యాంక్స్ చెప్పి హుందాతనంగా వెళ్ళిపోయారు. బట్ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ఒకంత ఉంది. ఇప్పుడు అది బట్టబయలైంది. ఇప్పుడు ఆయన మామూలుగానే చార్టెడ్ అకౌంట్గా ఉండి తర్వాత పాలిటిక్స్లోకి వచ్చినాడు. ఆయన కూడా అప్రూవర్గా మారమంటే కూడా ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా వినాల. జగన్ గారికి అనుకూలంగానే నిలబడినాడు. అవసరమైతే జైలుకు పోయాడు. ఆ కాంట్రిబ్యూషన్ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుని చేశాడు. దేశంలోనే అత్యున్నత గౌరవాన్ని కల్పించినాడు జగన్ గారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. దానికి పార్లమెంట్ లీడర్గా చేశాడు, రాజ్యసభ లీడర్గా చేసినాడు. జగన్ గారు ఆయనకు అవసరమైన గౌరవం పార్టీ ఇచ్చింది. మీరు చెప్పినంత సులభంగా ఒక పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయాలా? పార్టీ తీవ్రమైన ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భంలో ఆయన రాజీనామా చేయడం అనేటువంటిది ఎవరికి రాని అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ, దానివల్ల ఎంత ఆవేదన చెందుతుంది, ఆ పార్టీకి సంబంధించిన కోట్లాది మంది ఎంత హర్ట్ అవుతారు. లీడర్గానే ఆయన కింద ఉన్న 4 ఎంపీలు పోయినారు, ఈయన పోయినాడు, రాజీనామా చేశాడు. ఈయన ఇంకో పార్టీలోకి చేరకపోవచ్చు. బట్ సారథ్య బాధ్యతల నుంచి యుద్ధరంగంలో ఉన్నప్పుడు తప్పుకోవడం అంటే అది పార్టీకి ఎంత లాస్ జరుగుతుంది. దాని పార్టీలో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. తర్వాత పార్టీని నమ్ముకున్న ప్రజల్లో ఎంత చర్చ జరిగి ఉంటుంది, అవన్నీ కూడా మనం చూడాలి. ఆయన చెప్పినంత నవ్వుకుంటూ చెప్పినాడు. ఈ కాదు ముఖ్యం, పార్టీకి ఏం నష్టం జరుగుతూ ఉంది అనేటువంటిది ముఖ్యంగా దాన్ని చూడాలి కదా. ఇప్పుడు ఎంతోమందికి రాని అవకాశం వాళ్ళకు వచ్చింది. పార్టీని లీడ్ చేసి, వాయిస్ వినిపించి, ప్రజా సమస్యలపైన ఫైట్ చేసి ఒక గొప్ప హీరోగా వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా. నేను చాలామంది లెఫ్ట్ పార్టీస్ వాళ్ళని చూసా. ఇప్పుడు సీతారాం యేచూరి గారు ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. ఏమైంది? పార్లమెంట్లో ఆయన వాయిస్ వినిపించేవాడు, ఎంత పేరు వచ్చేది. ఆ పార్టీ సంబంధించిన పాలసీస్ వాటన్నిటిలో ఆయన రోల్ స్పష్టంగా కనపడింది. ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు కాదు రాజీనామా చేయాల్సింది. వాళ్ళ టర్మ్ అయిపోయినాక మాకు ఇంకోసారి వద్దండి అని చెప్పొచ్చు జగన్ గారితో. లేకపోతే మనం అధికారంలో ఉన్నప్పుడు వైదొలిగిన ఇప్పుడు ఇంకొకరు వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన అవకాశాన్ని ఇంకొకరిని అటు పంపడానికి లేదు కదా. ఇప్పుడు ఇంకో రాజ్యసభ మెంబర్ వైఎస్ఆర్సీపీగా అటు కావడానికి వీల్లేదు. అయితే జగన్ గారు కూడా
ఆయన ఇచ్చిపెట్టి ఆయన ఏదో సీనియర్, ఆయన పాత్ర నిర్వహించినాడు. కానీ ఇప్పుడు పోవడం సరైనది కాదని నా అభిప్రాయం. మిగిలిన వాళ్ళని కూడా ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఒక లెసన్ కావాలని నేను భావిస్తాను. మీరు అంటే ఓట్లేసి ప్రజాస్వామ్యంలో గెలిపించింది, ఇప్పుడు మీరు నేను ఎక్కడైనా మాట్లాడతాము మాలాంటి వాళ్ళం. మీరు ప్రజాప్రతినిధులు, మీరు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలరు. ఆ హక్కు ప్రజలు మీకు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. బయట ప్రెస్ మీట్లు మాలాంటి వాళ్ళు ఎంతమంది అన్నా పెట్టచ్చు, మాట్లాడచ్చు. ఆ హక్కు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే రైట్ అయితే మాకు లేదు కదా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్షం హోదా ఇస్తేనే వస్తా, ఈ మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఇంకోటి కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తేనే కూడా పోలే. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. జగన్ గారు ఎంత గొప్పగా ఫైట్ చేసేవాడు ప్రతిపక్షం తరపున ప్రజల కోసం. తన వాణి నిరూపించే దాంట్లో ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా రాజీ లేకుండా ఫైట్ చేశాడు. ఒక హీరో మాదిరి అప్పుడు జగన్ గారు నిలబడ్డారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా. అప్పుడు రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగేటువంటి అనేక విషయాలపైన ప్రతిపక్ష పాత్ర చాలా నిర్మాణాత్మకంగా మేమంతా వ్యవహరించినాము. ఈసారి అతి తక్కువ మంది రావడం వల్ల శాసనసభలో వీళ్ళంతా డెమోక్రసీ గురించి గగ్గోలు పెట్టేవాళ్ళు, అసెంబ్లీకి ప్రతిపక్షం రావాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడైతే ఇప్పుడు పార్లమెంట్లో బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుంది, సమాజ్వాదీ పార్టీ ఉంటుంది, లేకపోతే జనతాదళ్ పార్టీ ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు అక్కడ ఎవడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటువంటిది ఒక సమస్యగా వస్తుంది. ఇక్కడ ఏముంది, నిజంగా ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించేటట్టు చేయాలా, మా పైన గవర్నమెంట్ పైన ఒక చెక్ మాదిరి ఉండాలని భావిస్తే ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉదారంగానే ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తాం రండి జగన్ గారు, గౌరవంగా మీకు ఇస్తామని చెప్పొచ్చు. అట్లాంటి ఉదారత ఉండాలి. కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అసెంబ్లీకి రప్పిస్తే అసలు న్యాయం జరుగుతుందా? మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుందా? ఒక ప్రతిపక్ష హోదా లేకుండా పోయినా మాకు అవసరమైన సమయం ఇస్తారా? ఇవన్నీ కూడా మా ప్రతిపక్ష పార్టీకి మాకు వేధిస్తున్న ప్రశ్నలు. బట్ ఇది ఎంతకాలం ఉంటుంది అనేది ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జగన్ గారు అసెంబ్లీకి పోనంత మాత్రాన ప్రతిపక్షం నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించకుండా పోలా. ఈ మధ్య ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పైన కానీ, రైతులకు సంబంధించినటువంటి సమస్యల పైన కానీ, వీటన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీస్ చేసాం. రెగ్యులర్గా అసెంబ్లీలో జరిగేటువంటి వాటన్నిటిని కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. మీడియా ద్వారా వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ పైన ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. అసెంబ్లీకి పోకపోయినా కూడా తన పాత్ర నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు మేము అసెంబ్లీకి పోవాలనేటువంటి అభిప్రాయం సహజంగానే ఉంటుంది. దాన్ని ఎట్ట పరిష్కారం చేయాలనేది పార్టీ మళ్ళీ కూడా ఆలోచిస్తుంది. అది సార్ ఫైనల్గా చెప్పండి, 2.0గా రాబోతున్నాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉండే అవకాశం ఉందంటారు? పార్టీ భవిష్యత్తు ఏంటి? ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది, రకరకాల మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా మళ్ళా ప్రజలకు చేరువవ్వడానికి, దగ్గర అవ్వడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖతం చేయడం ఎవడు తరం కాదు. ఎందుకంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 16 నెలలు జైల్లో పెట్టినా కూడా జగన్ గారు ఎప్పుడు ఒక్కరోజు కూడా భయపడలే. మేము వెళ్ళినప్పుడు చూసేవాళ్ళమే. ఆ రోజు జగన్ గారితో మాట్లాడుతుంటే ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది. కానీ బయటకు వచ్చి చూస్తే ఈడీ రైట్స్ జరిగినవి. అంటే చెల్లించే స్వభావం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు అప్పుడు కూడా, నా కాళ్ళలో స్లిప్పర్స్ ఉన్నా చాలు రాష్ట్రం అంతా తిరుగుతా, నాకు ప్రజలు ఉన్నారన్నాడు. ఇప్పుడు కూడా 40% పైన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశాడు. ఇప్పుడు కూడా అందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడే. తెలుగుదేశం పార్టీ తర్వాత మాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అందుకని మా పార్టీ కనపడకుండా పోతుంది, ఒకరు ఇద్దరు పోయినంత మాత్రాన అనేటువంటిది ఒక భ్రమ మాత్రమే వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ ఇంత మెజారిటీ ఉన్న ఈ ప్రభుత్వము ప్రజలకు చెప్పింది ఏమీ అమలు చేయడంలా. ప్రజల విశ్వసనీయతని స్లోగా కోల్పోతూ వస్తూ ఉంది చంద్రబాబు. తర్వాత ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పైన కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు తాను పరిపాలించేటప్పుడు ఉన్నంత పట్టు లేదు. ఎందుకంటే ఇప్పుడు పవర్ సెంటర్స్ చాలా తయారైపోయినాయి. ఆయన కొడుకు లోకేష్ సగం నడుపుతూ ఉంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ఏం మాట్లాడుతుంటాడు, ఆయన ఏం చేస్తుంటారు, అదొక పవర్ సెంటర్. తర్వాత పైనుంచి బీజేపీ పార్టీ ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని భయంలో ఉన్నారు ఈరోజు వాళ్ళు. అట్లా కూటమిలో అసలు ఒక అధికారాన్ని పైన పట్టు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడడం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతాడని
మేము పెద్ద అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా అన్నతి కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. గ్రామాల్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మర్మరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆడవాళ్ళు అందరూ కూడా పెన్షన్స్ని ఉన్న వాటిని తగ్గిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ అవసరమైనన్ని ఇవ్వాలా, మిగిలిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయాల. పల్లెల్లో మొన్నటి వరకు జగన్ని విమర్శ చేసిన వాళ్ళు కూడా ఈరోజు జగనే మేలు కదా, జగన్ గారు ఉన్నప్పుడు అంత ఇంత మా చేతికి డబ్బులు వచ్చేటివి, కనీసం మా అకౌంట్లో డబ్బులు ఉండేటివి సార్ అనేది చెప్తా ఉంటాడు. అందుకని పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం గ్రోత్ రేట్స్ అన్నీ కూడా జగన్ గారు ఉన్నప్పుడే బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా లెక్కలు చెప్పాలి కదా ఆ మాట. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. ఇది రియాలిటీ చెక్. స్టే ట్యూన్.